ఆరాధించుకునే ముందుగా బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుకుని ఆరాధించుకుందాం. 9వ కీర్తన 9, 1వ వచనం కలిసి చదువుకుందాం. కీర్తన 9, 1వ వచనం కలిసి చదువుకుందాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మరోసారి చదువుకుందాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనములైన స్తుతులు అర్పిస్తున్నాము. చదువుకున్న లేఖన భాగం మా గమనములు బోధించండి. నిలబడిన మీ దాసుని కొలుతున్న ఆత్మతో నింపండి, బలపరచండి, వాడుకొని మహిమ పొందండి. మీ వాక్యం వెల్లడేగుడితోడని వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివి కలిగించును. మీ వాక్య వెలుగు మా ముఖముల మీద ప్రకాశించినట్లు సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాం. నెమ్మది దయచేయండి, కనికరం చూపించమని స్తుతులు అర్పిస్తూ సమయం దీవెనకరంగా చేయమని, పని జరుగుతూ ఉండగా మందిర పని మీ సన్ని తోడుగుంచండి. దుష్టుల కార్యం లయపరచండి, శత్రువుకి ఎక్కడ అవకాశం లేకుండా చేయండి. దుష్టపు ఆలోచనలు ఎవరికి కలగకుండా మీరే భద్రపరచండి. ఇరుగు పొరుగు వారిని మీ స్వాధీనంలో ఉంచుకోండి, బయట నుండి దూరం నుండి వచ్చేవారిని మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రభు సహాయం చేయండి. మీ నామ మహిమ కొరకు ఈ స్థలమందు ప్రభా మీ ప్రజలు కూడి రావడానికి కట్టబడుతున్న మందిరం ప్రభా ప్రారంభించిన దినము నుండి పూర్తయి డెడికేషన్ అయ్యేంత వరకు కూడా ఎట్టి ఆటంకముల అభ్యంతరం లేకుండానట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాము. సమయమందు మరొకసారి మిమ్మల్ని ఆరాధించుకునే సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని స్తుతులు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ భక్తుడైన దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. పూర్ణ హృదయంతో స్తుతిస్తాడు. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటప్పుడు సగం సగం హృదయం కాదు, పూర్ణ హృదయంతో ప్రభువును స్తుతించి ఆరాధించాలి. ఎందుకు స్తుతిస్తున్నాడంటే అంటాడు, యెహోవాని అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. దేవుడు ఆయన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను ఆయన జ్ఞాపకం చేసుకొని వాటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తానని తెలియజేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా కొన్ని కార్యాలను ప్రభు చేశాడు. వాటిని బట్టి మనం ప్రభువును స్తుతించి ఆరాధించగలుగుతాం. అందులో చూడండి 71వ కీర్తన 6వ వచనంలో, గర్భవాసనైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యం స్తుతిగానం, కాబట్టే నిన్ను గూర్చి నేను నిత్యం స్తుతిగానం చేస్తా. ఏమిటి అద్భుత కార్యం అంటే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నన్ను నీకు తెలుసు. తల్లి గర్భంలో నుంచి నన్ను బయటికి తీసిన వాడవు నీవే. కాబట్టి గర్భవాసనైనది మొదలుకొని నాకు ప్రాపకుడు అంటే నాకు ఆధారం నీవే. గర్భంలో పడినది మొదలుకొని నాకు ఆధారం నీవే. కాబట్టి నిన్ను నేను స్తుతిస్తున్నాను అని అంటున్నాడు. కాబట్టి దావీదుకున్న అనుభవం మనకు కూడా ఉన్నది. దేవుడు మనల్ని కూడా తల్లి గర్భంలో పడగానే మనల్ని గుర్తించాడు. అక్కడ చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. బైబిల్ తీయండి. జెర్మియా చాప్టర్ 1 verse 4. సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చాలు. కాబట్టి ఇర్మియాతో చెప్తున్నమాట, నువ్వు గర్భంలో పడక మునిపే నువ్వు నాకు తెలుసు.
అలాగనే గర్భంలో ఉండగానే ప్రతిష్ఠించాను. కనుక దేవుడు మనలను గర్భంలో ఉండగానే, గర్భంలో పడకమునిపే దేవునికి మనం తెలుసు. తరువాత గర్భంలో ఉండగానే దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు. తనకు స్వకీయ సంపాద్యంగా ఉండటం కోసం, తనకు రాజులైన యాజకులుగా ఉండటం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనం స్తుతిస్తాం. ఇది ఓని ఇర్మియా గురించే వ్రాయబడింది కదా అని అనుకుంటే, మన గురించి కూడా ఒక మాట చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసియన్స్ చాప్టర్ 1:6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. తన ప్రియుని యందు తానుచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనును. ఇది వినండి, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం పుట్టకముందే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? తనకు కుమారులుగా స్వీకరించడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు అంటాడు, నేను గర్భవాసినైనది మొదలుకొని నాకు ప్రాపకము నీవు. గర్భంలో పడినప్పటి నుంచి, నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పటి నుంచి నీకు తెలుసు అన్నాడు. అయితే మన విషయమైతే ప్రభు అంటున్నాడు, గర్భంలో పడకముందే, జగత్తు పునాది వేయబడకముందే మనల్ని తెలుసు. మనల్ని తన కుమారులుగా స్వీకరించడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో పడినది మొదలుకొని మనల్ని దృష్టిస్తూ ఉన్నాడు, మనల్ని సాకుతూ ఉన్నాడు, మనకైన ప్రాపకమై ఉన్నాడు, మనకైన ఆధారమై ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడో మారుమనసు పొందిన తర్వాత ప్రభుని తెలుసుకున్నాం అనుకుంటున్నాం. మనం పుట్టకముందే ప్రభు మనలను తెలుసుకొని ఉన్నాడు, చూసి ఉన్నాడు. కనుక మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. ఇది మొదటిది. రెండవది చూడండి, అక్కడ అంటాడు కీర్తన 18:46. కీర్తన 18:46 కలిసి చదువుకుందాం. సామ్ 18:46. సామ్ 18:46. యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగా. నా రక్షణకర్త అయిన దేవుడు నాకు ఆశ్రయదుర్గమైన వాడు. మనకు ఆశ్రయమైన వాడు. దావీదు అంటాడు, నాకు ఆయన ఆశ్రయం, తర్వాత నాకు దుర్గం, నాకు ఆశ్రయదుర్గం. ఆశ్రయం అంటే ఎవరి దగ్గర నుంచి అయినా తప్పించుకొని వెళ్ళి ఏం చేయాలంటే అందులో ప్రవేశించాలి. శత్రు బాధ నుంచి తప్పించుకోవటానికి, ఆశ్రయం పొందటానికి ఒక దుర్గం, ఆశ్రయదుర్గం. ఇక్కడ దావీదు రాజు కాబట్టి వాటిని చెప్తాడు. అయితే మనకు కూడా ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. దేని నుంచి తప్పించుకోవటానికంటే పాతాళం నుంచి తప్పించుకోవటానికి, పాపం నుంచి తప్పించుకోవటానికి మనకు ఆయన ఆశ్రయదుర్గం. చూడండి, యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం చదవండి ఎవరన్నా. యోబు గ్రంథం 24:19. అనావృష్టి చేత, ఉష్ణము చేత మంచునీరు ఎగసిపోవునట్లు పాతాళం పాపం చేసిన వారిని పట్టుకుంటుందట. పాతాళం పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. ఎట్లా పట్టుకుంటుందంటే, బల్లి చూడండి గోడ మీద ఉంటుంది, దూరంగా ఏదో పురుగు ఉంటుంది, పరిగెట్టి టపాన్ని పట్టుకుంటుంది. ఇక మళ్ళీ దాని నోట్లోంచి విడిపించుకోలేదు. పాతాళంలో నుంచి, దాని నోట్లో నుంచి ఎవడు విడిపించుకోలేడు. పాతాళం పాపం చేసిన వారిని పట్టుకొనను. ఏంది బయటకు వచ్చిన వాళ్ళు అటు చూస్తున్నారు, ఏమైంది? మీరు బయట కూర్చున్న వాళ్ళు ఇటే వింటూ ఉండాలి. అర్థమైందా? పాతాళం పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. ఇప్పుడు మనం కూడా పాపం చేసిన వారమే. పాతాళం మనల్ని పట్టుకుంటుంది. అయితే దేవుని దయ వలన ఆ పాతాళం నుండి మనల్ని విడిపించి ఆయన మనకు ఎట్లున్నాడో ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. పాతాళం పట్టుకోబోతుంటే పరిగెట్టిపోయి మనం ఆయన్ను ఆశ్రయించాం. ఆయనను ఆశ్రయించినందును బట్టి మనకేమన్నాడు? ఆయన మనకు రక్షణ దుర్గమయ్యాడు.
మనకు రక్షణకర్త అయ్యాడు, మన పాపములు క్షమించాడు. కలువరి సిలువలో మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన మనకు తన రక్తము ద్వారా, కార్చిన రక్తము ద్వారా మనకు రక్షణనిచ్చాడు, మనకు రక్షణకర్త అయ్యాడు. కనుక మనం ఆయన్ను స్తుతిస్తాము. ఆయన మనకు ఆశ్రయదుర్గం, పాపము నుండి మనకు ఆశ్రయం, పాతాళము నుండి మనకు ఆశ్రయం. తర్వాత మనకు ఆయన రక్షణ కర్తగా ఉన్నాడు, మనకు రక్షణ అనుగ్రహించాడు, మన పాపములు క్షమించాడు. మన పాపములు క్షమించబడుటే మనకు రక్షణ, అంతే. పాతాళాన్ని తప్పించుకోవటమే రక్షణ. మన పాపములు క్షమించాడు, మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. కనుక ప్రభువును మనం స్తుతిస్తాం. కీర్తన 16:7 చూడండి, ఏముంది? కీర్తన 16, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను చాలు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవా. తర్వాత ఆయన మనకు రక్షణకర్త, అంతేకాదు ఆలోచనకర్త. యాత్రా జీవితంలో మనం జీవించటానికి మనకు ప్రతి విషయంలోనూ ఆలోచన అనుగ్రహించేటటువంటి వాడు గనక మనం ఆయనను స్తుతిస్తాం. మొట్టమొదటి దేనిని బట్టి స్తుతిస్తున్నాము? ఆయన గర్భవాసమైంది మొదలుకొని మనలను ఎరిగినవాడు, మనల్ని భద్రపరుస్తున్నవాడు, మనకు ప్రాపకంగా ఉన్నవాడు. కనుక మనం ఆయన స్తుతిస్తాం. పాపం మనల్ని వెంటబెడుతున్నప్పుడు పాపము నుండి, పాతాళం నుండి తప్పించి మనకు ఆశ్రయంగా ఉన్నాడు, ప్రభువును స్తుతిస్తాం. మన పాపములు క్షమించి మనకు రక్షణ ఇచ్చాడు కాబట్టి ప్రభువును స్తుతిస్తాం. అంతేకాదు ఈ యొక్క జీవితం అంతట్లో, యాత్రా జీవితంలో ఏం చేస్తున్నాడు? ఆయన మనకు ఆలోచనకర్తగా ఉన్నాడు. మన మంచిలో, చెడులో, మన దుఃఖాల్లో, సుఖాల్లో, కష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో, శ్రమల్లో, సమస్యల్లో అన్నింటిలో కూడా మనకు ఆలోచన చెప్తున్నాడు. మనం ఎలా జీవించాలో తెలియజేస్తున్నాడు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను, యేసుప్రభువారు మనకు ఆలోచనకర్తగా ఉన్నాడు. 32వ కీర్తన 8వ వచనం చూడండి, ఏముంది అక్కడ? 32వ కీర్తన 8వ, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కాబట్టి మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే, దృష్టి ఉంచి ఆలోచన చెప్తాడు. అంటే చూస్తూ చెప్తాడు, అటు ఇటు చూసి చెప్పడు, మన వైపు చూస్తూ మనకు ఆలోచన చెప్తాడు. ఇది ఆయన ప్రేమ. కనుక మనకు ఆలోచనకర్త అయిన దేవుడు, కనుక ఆయన్ని మనం స్తుతిస్తాం. అలాగనే చూడండి, ఇంకా 26 కీర్తన 26, కీర్తన 26:12 సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నావు, సమాజములలో యెహోవాను స్తుతించెదను. తర్వాత ఏం చేసేట? మన పాదములను, అంటే మన యాత్రా జీవితంలో మన పాదములను సమభూమిలో నిలిపాడు. ఒకవేళ జారుడు నేలలో నిలిపితే జారిపోతాం, పడిపోతూ ఉంటాం. ఆ లోకస్తులైతే ఎక్కడున్నారట? నిశ్చయంగా కాలు జారిన చోటనే వారు ఉన్నారంటాడు. చూడండి 73వ కీర్తన, 73వ కీర్తన 18వ వచనం, 18. నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయచ్చు. కాలు జారిన చోట ఉంటే పడిపోయి నశించిపోతారు. అయితే వారు ఎక్కడున్నారు? కాలు జారిన చోటు ఉన్నారు. ఎత్తైన స్థలాలకు ఎక్కుతున్నప్పుడు కాలు జారుతుంటాయి, లేదంటే కిందకు లోయల్లోకి దిగుతున్నప్పుడు కాలు జారుతూ ఉంటాయి, లేదంటే జారుడు నేల మీద ఉన్నప్పుడు కాలు జారుతూ ఉంటాయి. ఇట్లాగను కాలు జారే స్థలాలు అనేకం ఉన్నాయి. పాపులైన వారు, లోకస్తులైన వారు, యేసుప్రభుని ఎరగని వారు నిశ్చయంగా కాలు జారిన చోటు ఉన్నారు. అయితే మనం ఎక్కడున్నామట? సమభూమి గల ప్రదేశంలో మనం ఉన్నాం. సమభూమి గల ప్రదేశం అక్కడ అన్నాడు. ఏమన్నాడు? 16, 26, 12లో సమభూమిలో నా పాదములు నిలిపిన. సమభూమి అంటే అక్కడ నిలబడిన తర్వాత 2 పాదాలు నేల మీద బాగా ఆనుకుంటాయి. ఒకవేళ గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, ఏమొచ్చినా మనం కదల్చబడము. అందుకని 16వ కీర్తనలోనే మరొక మాట అంటాడు. చూడండి 16వ కీర్తన 8వ వచనం, 2వ చరణం. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనక నేను కదల్చబడను.
కదల్చబడినటువంటి స్థితి. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, గాలి తుఫానులు కొట్టినా ఏమైనా కదల్చబడినటువంటి స్థితి. అటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కదల్చబడం, ఆయన ఇచ్చిన రక్షణలో నుంచి కదల్చబడట్లేదు కనుక, ఆ యొక్క విశ్వాసంలో నుంచి కదల్చబడట్లేదు, ఆ నిరీక్షణలో నుంచి కదల్చబడట్లేదు. సమభూమిలో మనం నిలబడి ఉన్నాం, మళ్ళా వెనక్కి చూసేది లేదు, వెనక్కి జారిపోయేటటువంటి పని లేదు. జారిపోయి మరలా పాపంలోనో పాతాళంలోనో పడిపోయే పరిస్థితి మన జీవితాల్లో రాదు. ఎందుకంటే ఆయన మనల్ని సమభూమిలో నిలబెట్టాడు. సదాకాలం ఆయన మన పక్కన ఉన్నాడు. ఇన్ని కార్యాలు ప్రభు మన పక్షంగా ప్రేమతో చేస్తూ ఉన్నాడు కనుక మనం ప్రభువును స్తుతిస్తాం. అక్కడ ఆయన అన్నాడు, నా పూర్ణ హృదయంతో ప్రభువును నేను స్తుతిస్తాను. అలాగన మనం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని చూశాడు. తల్లి గర్భంలో పడకముందే, జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ భూమికి సృష్టికి పునాది వేయబడక మునిపే మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తల్లి గర్భంలో పడకముందే తెలుసు ఆయనకు. తల్లి గర్భంలో పడిన తర్వాత చూశాడు. తల్లి గర్భంలో నుంచి బయటికి రాకముందే మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు తనకు స్వకీయ జనముగా. యేసుక్రీస్తు ప్రభువునందు తనకు స్వకీయ జనముగా ప్రతిష్ఠించుకున్నాడు. తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత మనం పాపంలో పడిపోయి అనేక పర్యాయం తప్పిపోయాం. ఆ పాపంలో పడిపోయి పాతాళం మనల్ని పట్టుకోకుండా ఆయన మనకు ఆశ్రయమైపోయాడు. ఆయన మన కొరకు కలువ సిలువలో మరణించి రక్తం కార్చాడు, సమాధి గెలిచి తిరిగి లేచాడు. ఆ సిలువను, ఆ ప్రభువును, సిలువ రక్తాన్ని మనం ఆశ్రయించడం ద్వారా ఆయన మనకు రక్షణను ఇచ్చిన రక్షణకర్త అయ్యాడు. మనకు రక్షణకర్త, మనకు రక్షణ ఇచ్చేవాడు అయ్యాడు. మనం రక్షింపబడిన తర్వాత మన యాత్రా జీవితంలో ప్రతి విషయంలో మనకు ఆలోచన చెప్పి ఆలోచనకర్తగా ఉన్నాడు. రాత్రి కాలంలో కూడా ఆలోచన చెప్తున్నట్ట, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించెదను. రాత్రి కాలంలో నా అంతరింద్రియములు నాకు బోధించును. కాబట్టి రాత్రి కాలంలో కూడా ఆయన మన అంతరింద్రియాలతో కూడా మాట్లాడుతూ ఆయన ఏం చేస్తున్నాడు, మనకు బోధిస్తూ ఉన్నాడు. మనల్ని ఆ రీతిగా తప్పిపోకుండా నడిపిస్తున్నాడు. మన మీద దృష్టి ఉంచుతున్నాడు, ఆలోచన చెప్పి నడిపిస్తున్నాడు. తర్వాత మన యాత్రా జీవితంలో మన పాదములు మళ్ళా కాళ్ళు జారి పడిపోయి పాపములోకి పోకుండా మన పాదములను సమభూమి గల ప్రదేశంలో నిలబెడుతున్నాడు. ఇక గాలి తుఫానులు, ఎటువంటి భయంకర విపత్తులు ఏమొచ్చినా మనం కదల్చబడము. అందుకని దావీదు అన్నాడు, నేను అంతగా కదల్చబడను, ఎందుకంటే ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు. దేవుడు కేవలం సమభూమిలో ఉంచటమే కాదు, ఆయన మన కుడిపార్శ్వం నిలబడి మనం కదల్చబడకుండా మనల్ని పట్టుకొని ఉన్నాడు. ఎన్ని గొప్ప కార్యములు, అద్భుత కార్యములు మన జీవితంలో ప్రభువు చేస్తున్నాడు. కనుకనే దావీదు వలె మనం కూడా ఏం చెప్పగలం, నేను నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను ప్రభువా అని చెప్పగలం. అలాగను కొద్ది సమయం ఈ అనుభవాలతో ప్రభువును మనం స్తుతించుకుంటాం.